అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం సెప్టెంబర్ మాసం 20వ తేదీ శనివారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నాం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. వృశ్చిక రాశి వారికి ఆశ కలిగించే శుభవార్తను వినబోతున్నారు. దూర ప్రయాణాలు వాయిదా వేయకుండా జాగ్రత్త వహిస్తారు. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు తొలగిన వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. వివాదాలకు దూరంగా ఉంటారు. చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలు ఆనందంగా సాగున. చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తాయి. సోదరుల నుంచి అవసరానికి ధన సహాయం లభిస్తుంది. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందిన నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపార ఉద్యోగాలు సాఫీగా సాగున. విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేసే ఆస్కారం ఉంది. వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన సంఘంలో విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు పెరిగిన విద్యార్థులకు పోటీ పరీక్షల్లో అనుకూల ఫలితాలను సాధిస్తారు. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు ఏర్పడిన ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది. వృత్తి వ్యాపారంలో లాభాలను అందుకుంటారు. దైవ చింతన ఏర్పడుతుంది. ఆప్తులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. గృహమున నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగిన చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు. దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో మరింత ఆనందంగా పనిచేస్తారు. గృహమున శుభ కార్యక్రమాల ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. చేసే పనిలో శ్రద్ధగా పనిచేస్తారు. ఆదాయానికి తగ్గ ఖర్చులు ఏర్పడిన మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. కుటుంబ సభ్యుల ఆలోచనకు విలువ ఇవ్వటం చాలా మంచిది. సమస్యలు తొలగిన ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. లక్ష్యంపై మనసును లగ్నం చేస్తారు. మంచి ఫలితాలను అందుకుంటారు. మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి. కొందరి ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది. పట్టుదలతో పనిచేస్తారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. నమ్మకంతో చేసే పనులు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచనలకు పదును పెడతారు. ఆనందంగా ముందుకు సాగుతారు. ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది. చంచల బుద్ధితో వ్యవహరించుకున్న జాగ్రత్త వహిస్తారు. అనారోగ్య సమస్యలు తొలగిన బంధువుల అండదండలు ఏర్పడిన అదేవిధంగా మీ యొక్క పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఆర్థికంగా మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. చేసే పనిలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు. మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. శారీరక శ్రమ తగ్గుతుంది. ప్రణాళికాబద్ధంగా చేపట్టినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. మనోబలం పెరుగుతుంది. బంధువులతో విభేదాలు తొలగిన అదేవిధంగా విజయాన్ని సాధిస్తారు. ఒక వ్యవహారంలో శుభ ఫలితాన్ని అందుకుంటారు. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. దైవబలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. ఇంట్లో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఉత్తమమైనటువంటి భవిష్యత్తు ఏర్పడుతుంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరిగిన మనోబలంతో పనులు పూర్తి చేస్తారు. వృధా ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగిన ఒక వ్యవహారంలో చేతికి ధనం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ఆనందం తగ్గకుండా చూసుకుంటారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక అంశాలలో శుభ ఫలితాలను సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించిన
చేసేటువంటి పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఇతరుల మాటలను పట్టించుకోవద్దు. గెట్టిన వారు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు. అనారోగ్య సమస్యలు తొలగిన గ్రహ బలం విశేషంగా యోగిస్తుంది. ఆర్థిక లాభాలు ఏర్పడిన లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. ఏ పని తలపెట్టినా ఇట్టే పూర్తి చేస్తారు. ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు. ముఖ్యమైనటువంటి విషయాలలో సమయానుకూలంగా స్పందిస్తారు. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. అదేవిధంగా మనశుద్ధితో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి. బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు. శుభ సమయమనే చెప్పవచ్చు. శీఘ్ర విజయం ఏర్పడుతుంది. ఉద్యోగంలో రాణిస్తారు. పట్టుదలతో పనిచేస్తారు. విశేషమైనటువంటి దైవబలం ఏర్పడుతుంది. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త విషయాలను తెలుసుకుంటారు. ఆర్థికంగా ఎదుగుతారు. మీ